మొదటిగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, ఒక నాయకుని ఆధీనంలో వీళ్ళు ఒక మంచి నాయకత్వంలో ఉన్నారు ఈ రేకాబు జాతి. ఎవరండి వీళ్ళు? రేకాబు వంశము లేదా రేకాబు తెగ లేదా రేకాబీలు. ఈ ప్రజలు ఒక మంచి నాయకత్వంలో ఉన్నారు. నాయకుడు పోయినప్పుడు అదే నాయకత్వంలో ఉన్నారు. నాయకుడు ఉన్నప్పుడు అదే నాయకత్వంలో ఉన్నారు, నాయకుడు పోయినా కూడా అదే నాయకత్వంలో ఉన్నారు. ఆ నాయకత్వం చూడండి, మీరు మేము పరిశుద్ధులము, మేము ఏ పాపము చేయలేదు, మాకు మేము ఇలా కట్టుకున్నాము, లేదా మాకు మేము ఇలా నడుచుకుంటున్నాము అని మాకు మేము అని చెప్పుకోవడం లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు, మా నాయకుడైన యెహోనాదాబు, లేదా మా పితలైన యెహోనాదాబు అని మాట్లాడుతున్నాం. అంటే ఈ మాటలు మనకు ఏమి తెలియజేస్తున్నావి అంటే ఒక మంచి నాయకత్వాన్ని మనకు చూపిస్తున్నాను. ఒక మంచి నాయకత్వం. ఆ నాయకత్వంలో కఠినమైన శిక్ష ఉన్నది. ఆ నాయకత్వంలో వాక్యానుసరణ బోధ ఉన్నది. ఆ నాయకత్వంలో మనుషులకు తాకే ఉపదేశం ఉన్నది. కానీ అయినప్పటికీ కూడా అదే నాయకత్వంలో వీరు ఉన్నారు. ఆ నాయకత్వంలో ఉపదేశించబడిన బోధ వాస్తవానికి పాటించలేము అంటే ఐ మీన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంగీకరించే మనస్తత్వము మనుషులు తక్కువ ఉండరు. ఇప్పుడే అని కాదు, యేసు ప్రభు మీ అందరికి తెలుసు, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం నుంచి కానీ చదివితే ఆ అధ్యాయంలో మొదటిగా ఆయన అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వచ్చింది. కొన్ని వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఉపదేశించడం ప్రారంభించింది. అందరు పోయి ఉపదేశించడం ప్రారంభించిన తర్వాత అందరు పోయి పేతురు వచ్చి అయ్యా ఇంత గట్టిగా చెప్తే ఎవరింటారు అని చెప్పేసి పేతురు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు కూడా పోవాలి అనుకుంటే వెళ్ళిపోండి. అప్పుడు పేతురు ఏమన్నాడు, నిత్య జీవము నీ ఎదుట ఉన్నది, నిన్ను విడిచి మేమెక్కడికి పోతాం ప్రభు అని చెప్పేసి అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇది నువ్వు సొంతంగా చెప్పిన మాట కాదు, ఇది నా తండ్రి నీకు బయలుపరిచిండు అని చెప్పేసి మాట్లాడాడు. అద్భుతాలు చేస్తే ఎంతమంది వచ్చారు? 1000 మంది. వాక్యం చెప్తే ఎంతమంది వచ్చారు? ఎవరు లేరు. అక్కడ శిష్యులు తప్ప ఎవరు కూడా లేరు. ఉన్నది ఉన్నట్టు బోధిస్తే చాలా మందికి నచ్చడం లేదు. నిజంగా వాక్యము ఏ సంఘానికైతే అలాంటి బోధకుడు ఉంటారో అది నిజంగా ధన్యకరమైన సంఘము. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఏలియా సేవ చేస్తున్నప్పుడు ఏలియా దేవుని వాక్యము ప్రకటిస్తున్న రోజులలో ఇజ్రాయేలుకు అహాబు రాజుగా ఉన్నాడు. ఏలియా పరిచయం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలుకు అహాబు రాజుగా ఉన్నాడు. ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని ఉన్నట్టు ప్రకటిస్తే ఏ రోజు కూడా అహాబు ఇది నిజంగా దేవుని వాక్యము, ఇది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఇది నిజంగా నా మంచి కొరకే వచ్చిందని ఏ రోజు కూడా తీసుకోలేదు. అందుకే దరిద్రమైన సాగు వచ్చింది. నిజం. ఏలియా అక్కడి నుంచి వస్తే అలా సురంగా మన విరోధి వస్తున్నాడు, నీకు విరోధి ఎట్లయితాడు సేవకుడు, నీకు వాక్యం చెప్పే సేవకుడు నీ విరోధి ఎట్లయితాడు? దయ్యము నీ లోపల ఉంటేనే తప్ప అలాంటి మాటలు రావు. దావీదు కీర్తనకారుడు ఇలా రాస్తాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము అంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం. కొట్టడం అంటే కట్టడానికి చూడడం కాదు. దేవుడి వాక్యము ద్వారా అతడు మనల్ని కొట్టాలి, దేవుడి వాక్యం ద్వారా మనల్ని సరిచేయాలి, దేవుడి వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్పాలి, దేవుడి వాక్యం ద్వారా మనల్ని ఖండించాలి. ఎందుకంటే నిజముగా ప్రేమించు తండ్రి తన కుమారుని ఖండిస్తాడు అని దేవుడి వాక్యం సరిపిస్తున్నది. దాన్ని మనము సంఘమాట ఇది నాకు దేవుడు అనుగ్రహించిన అభిషేకము అనుకోవాలి. అది నిజమైన అభిషేకం, అదే నిజమైన అభిషేకం, అదే నిజమైన అభిషేకం. సంఘానికి నిజమైన అభిషేకం ఏంటిది అంటే సేవకుడు తన వాక్య పరిచయంలో దేవుని వాక్యముతో సంఘాన్ని ఖండించినప్పుడు, సంఘాన్ని గద్దించినప్పుడు, ఏ సంఘం అయితే ఏ కుటుంబం అయితే ఎవరైతే దాన్ని
ఆ విశ్వాసముతో దేవుని మాటలుగా తన జీవితంలో ఉన్నట్టు తీసుకొని నడుస్తారో అది వారికి గొప్ప తైలాభిషేకంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదే సత్యం అండి. అంటే నేను నా జీవితంలో దేవుడు నన్ను వాడుకుంటున్న పరిచయంలో, నన్ను వాడుకుంటున్న తోమలో నేను నేర్చుకున్న ఉపదేశం, దేవుడు నాకు నేర్పించిన ఉపదేశం, నేను అదే మీతో పంచుకుంటున్నాను. నిజంగా ఇదే నిజమైన అభిషేకం, ఇదే నిజమైన అభిషేకం. దేవుడి వాక్యాన్ని తీసుకొని మీ జీవితంలో మీ నాయకులు మీకు బోధించిన, మీ సేవకులు మీకు బోధించిన దాన్ని ఉన్నట్టుగా మీరు తీసుకొని కలవచ్చినట్లయితే అదే మీకు గొప్ప అభిషేకంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నాయకత్వంలో ఉన్నారు. కష్టమైన నష్టమైన ఉన్నా లేకున్నా కలిమిలో లేమిలో వాళ్ళు అదే నాయకత్వంలో అంటుకట్టబడి ఉన్నారు. వాళ్ళు అదే నాయకత్వంలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ దేశంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపు సమయం దగ్గరికి ఎందుకు వచ్చింది? లక్షల మంది, వేల మంది ఉన్నప్పటికీ కూడా పిలుపు సమయం దగ్గరికి ఎందుకు వచ్చింది? అతను ఒక నాయకత్వంలో ఉండి పని చేస్తున్నాడు. మళ్ళీ మీ అందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే మీరు అందరూ వయసులో అనుభవంలో గొప్పవారు నాకండి. ఏ రోజు కూడా సమయంలో ఉదాహరణకి ఆలోచన చేయండి. చిన్న పిల్ల వయసులో వాళ్ళ తల్లి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళింది. చిన్నప్పటి నుంచి అక్కడ ఉండి దేవుని సేవ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఆయన దేవుని మందిరంలో దీపం మారిపోకుండా చూస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది ఆయన గురించి. ఏ రోజు కూడా బయటికి వెళ్ళి అమ్మ మీ అందరికి తెలుసా మా సేవకుడి గురించి మీకు ఏం చెప్పాలో, మా తల్లి విడిచిపెట్టిపోయింది, నా కోసం నాకు అవుతున్నాయి అని చెప్పేసి ఏ రోజు కూడా బయటికి పోయి లేనిపోయిన విషయాలు చెప్పలేదు. మా పాస్టర్ గురించి నీకేం చెప్పాలి, మా పాస్టర్ గురించి నీకేం చెప్పాలి, లేక వాళ్ళ కొడుకుల గురించి నీకేం చెప్పాలి, ఏం చెప్పాలి చెప్తే పుస్తకం కూడా సరిపోదు, రికార్డ్ ఎంత నీ మొబైల్లో మెమరీ కూడా సరిపోదు అని చెప్పేటప్పుడు చెప్పాలనుకుంటే ఉన్నాయా లేవా? మరి మీరు చెప్పండి, చెప్పాలి అనుకుంటే ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ చెప్పలేదు. చెప్పాలంటే అనేకం ఉన్నాయి కానీ చెప్పలేదు. రెండోది పరిచయం కూడా కులుక్కుంటా సలుక్కుంటా చేయలేదు. ఆయన తన అయ్యా మీ కొడుకులు కదా, మీ కొడుకులో చెప్పలేదు, ఒకసారి నేనే ఉన్నాడా అని చెప్పలేదు. ఆయన లేదా సంఘం ఇంకోరు అని చెప్పలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. ఆయన ఎంత వెట్టి చాకిరీ చేసిందంటే చాలా హార్డ్ వర్క్, చాలా భయంకరమైన పని, కఠినమైన పని. ఆయన మందిరంలో ఉండి దేవుణ్ణి మాత్రమే, ఉపదేశాన్ని మాత్రమే చూశాడు కానీ సేవకుని వారి కుటుంబాన్ని మాత్రం ఏమాత్రం కూడా చూడలేదు. అందుకే ఎక్కడికి వెళ్ళని వాకు సమయం దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము విశ్వసించింది మనుషులతో కాదు, దేవుని చూసి దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి, దేవుడు ఏమవుతున్న నిత్యరాజ్యాన్ని బట్టి. కనుక మన ఫోకస్, మన దృష్టి కేవలం ఆయన ఉపదేశం మీద, ఆయన మీద మాత్రమే మనం ఉండాలి. అంతేకాకుండా తాత్కాలికమైన మాటలు, తాత్కాలికమైన భూసంబంధమైన విషయాలు లేదా లోకాంశమైన క్రియలకు మనము దూరంగా ఉండి బ్రతకాలి. అంతేకాదు మనందరికీ తెలుసు, ఎలియాజర్ అబ్రహాం యొక్క దాసుడు తన కుమారునికి సంబంధం చూడడానికి పంపిస్తాడు. అవునా కదా? పంపించదా? ఆడికి పోయి ఏం చేసిండు? ఆడికి పోయి మీ యజమానుడు ఎవరు అని చెప్పేసి రిబ్కానా, ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? ఇస్సాకు భార్య పేరు రిబ్కా. వాళ్ళ కుటుంబీకులు అడుగుతారు, అయ్యా మీ యజమానుడు అంత గొప్పవాడా, మీ యజమానుడి గురించి మాకు చెప్పండి, మీ యజమానుడు ఎవరు అంటే నా యజమానుడు యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వాడు అని చెప్తాడు తప్ప నా యజమానికి 2 భార్యలు రోజు వెళ్ళే ఇంట్లో ఏం చెప్పాలి నా బాధ నీకు? అందుకే నా యజమాను కుమారునికి పెళ్లి చేయాలని చెప్పేసి పిల్లలు ఎత్తుకోవడానికి వచ్చిన అని చెప్పినా. మనమైతే ఏం చేస్తాము? దాంట్లో ఇంత కారము, ఉప్పు, ఒకవేళ ఇంకేమైనా తక్కువైతే మసాలా, గరం మసాలాతో సహా వేస్తాం. నిజంగా దేవుని
సేవలో గొప్పగా వాడబడేడు ఆయన ఎలియాజర్. ఒక నాయకత్వంలో ఉండి పనిచేసే విధానం ఎలియాజర్లో సమయంలో మనకు కనబడుతున్నది. ఈ రెకాబు వంశస్థుల దగ్గర కూడా మనకు కనబడుతున్నది. అలాంటి ఒక నాయకత్వంలో ఉండి అలాంటి పరిచయం మనం చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిచయం మనం చేయాలి ఒక నాయకత్వంలో ఉండి. వీళ్ళు నాయకత్వంలో ఉన్నారు. నాయకత్వంలో ఉండి దేవుని సేవ గొప్పగా వాళ్ళు చేశారు. దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందారు. దేవుడు సంతోషపడేలాగా, దేవుడు ఆశ్చర్యపడేలాగా వాళ్ళు దేవుని సేవ చేశారు. లేదా ఆ యొక్క నాయకత్వంలో ఉండి ఆ నాయకత్వంలో అనుకరించబడిన ఉపదేశానికి విధేయత కలిగి ముందుకు నడిచారు వాళ్ళు. దేవుడు దాన్ని చూసి సంతోషపడ్డాడు. నిజంగా దేవుడు మన చూసి సంతోషపడతాడు. మరి మనల్ని, మన పరిచయాన్ని, మన జీవితాన్ని మనం చూసి ఒకసారి ఆలోచన చేయాలి.